హలో స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్‌లో మనం పొరిఫెరా, నిడేరియా అండ్ టినోఫోరా గురించి చెప్పుకున్నాం గదా! అయితే టినోఫోరాలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటి అంటే టినోఫోరా డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసరికి లాస్ట్ క్లాస్‌లో మనం అది ఇన్‌కంప్లీట్ అని చెప్పుకున్నాం గదా! యాక్చువల్‌గా అది కంప్లీట్. ఇన్‌కంప్లీట్‌కి, కంప్లీట్‌కి తేడా ఏంటి అంటే మౌత్ అండ్ యానస్ ఈ 2 గనక ఉంటే ఆ డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ అయినట్టు. ఆ రెండిట్లో మౌత్ ఒక్కటే ఉండి యానస్ లేకపోతే అది ఇన్‌కంప్లీట్. ఓకే. అయితే ఈ టినోఫరాలో ఏమైంది అంటే ఆహ్, ఎర్లీ స్టేజెస్‌లో మౌత్ ఓపెన్‌గా వైడ్‌గా బానే ఉంది. కానీ దానికి యానల్ పోర్స్ ఉన్నాయి. ఓకే. యానల్ ఓపెనింగ్స్ లేవు. ఓన్లీ పోర్స్ ఉన్నాయి. అందుకని దాన్ని ఇన్‌కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్‌గా కన్సిడర్ చేశారు. కానీ మనం ఎలా చెప్పాలి అంటే అది కంప్లీట్ అనే చెప్పాలి. ఎందుకంటే యానల్ పోర్స్ ఉన్నాయి. ఫుడ్ ఎళ్ళడానికి ఒక దారి, వేస్ట్ మెటీరియల్ వెళ్ళడానికి ఒక దారి ఉంది కాబట్టి టినోఫోరాలో డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్ అనే చెప్పుకోవాలి. ఓకే. అయితే ఈ క్లాస్‌లో మనం 3 ఫైలమ్స్ చెప్పుకుందాం. ఏంటి అంటే ప్లేటిహెల్మిన్స్ ఒకటి, ఆస్కల్మెంతిస్ ఆర్ నెమటోడా. ఓకే. ఎనలీడా ఈ మూడిటి గురించి చెప్పుకుందాం. అయితే ఇందులో గ్రేడ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూడండి ఒకసారి. ప్లేటిహెల్మిన్స్‌లోనేమో ఆర్గన్ అండ్ ఆర్గన్ సిస్టమ్ 2 ఉన్నాయి. అవునా? నెక్స్ట్ ఆస్కల్మెంతిస్‌లో ఆర్గన్ సిస్టమ్, ఆర్గన్ సిస్టమ్. ఆల్‌మోస్ట్ అన్నీ కూడా ఆర్గన్ సిస్టమే అని రాయాలి అన్నమాట మనం. ఓకే. ఎక్కడి వరకు? టినోఫోరా వరకేమో ఓన్లీ టిష్యూ సిస్టమ్స్. ఓకే. అయితే ఇక్కడి నుంచి వచ్చేసరికి ఆర్గన్ సిస్టమ్ స్టార్ట్ అయిపోతాయి. నెక్స్ట్ సిమెట్రీ వచ్చేసరికి బైలేటరల్. అన్నీ కూడా బైలేటరలే. ఎందుకు అంటే ఇక్కడ మనకి సెఫలైజేషన్ అనేది కనిపిస్తుంది. వాట్ డు యూ మీన్ బై సెఫలైజేషన్? సెఫాలిక్ అంటే హెడ్ అన్నమాట. హెడ్డొచ్చింది అనుకోండి, దాన్ని ఎలా కట్ చేయగలుగుతాం మనం? అన్నీ బాడీ చుట్టూరా హెడ్స్ ఏమి ఉండవు గదా! అన్ని వైపులా కట్ చేస్తే ఒక్కొక్క హెడ్ రావడానికి. కాబట్టి హెడ్ ఉంది, హెడ్ అపియరెన్స్ కానీ వచ్చింది అంటే, అది బైలేటరల్ సిమెట్రీ కిందకే వస్తుంది. ఓకే. రౌండ్ వార్మ్స్‌కైనా, ప్లేటిహెల్మిన్స్‌కైనా, ఎనెలీడ్స్‌కైనా, ఆర్థ్రోపోడ్స్‌కైనా అన్నిటికి చూడండి ఒకసారి సారీ బైలేటరల్ సిమెట్రీయే ఉంది. ఓకే. నెక్స్ట్ జెర్మ్ లేయర్స్. జెర్మ్ లేయర్స్ మనకి ప్లేటిహెల్మిన్స్ దగ్గర నుంచి మిగతా అన్నీ కూడా ట్రిప్లోబ్లాస్టికే. ఓకే. నెక్స్ట్ జెర్మినల్ ట్రిప్లోబ్లాస్టిక్ అంటే తెలుసుగమ్మా ఎక్టోడర్మ్, మీసోడర్మ్ అండ్ ఎండోడర్మ్. నెక్స్ట్ సీలోమ్ ఇది డైజెస్టివ్ క్యావిటీ. ఓకే. అయితే ప్లేటిహెల్మిన్స్ వరకు మనకి ఏసిలోమేట్సే. తర్వాత యాస్కల్మిన్స్ అంటే ఇవేంటి నెమటోడ్స్ అంటే రౌండ్ వార్మ్స్ అన్నమాట. ఓకే. చిన్న పిల్లల కడుపులో నులు పురుగులంటారు చూడండి. వాటిని మనం రౌండ్ వార్మ్స్ అంటాం. అయితే ఈ రౌండ్ వార్మ్స్ వచ్చేసరికి సూడోసీలోమేట్స్. వాట్ ఈస్ సూడో? సూడో మీన్స్ ఫాల్స్. ఫాల్స్ సీలోమ్ అనేది ఉంది. ఈ సీలోమ్ అంటే ఏంటి? ఒక క్యావిటీ అన్నమాట. ఓకే. అయితే క్యావిటీ అంటే ఒక చిన్న రంధ్రం లాంటిది. అయితే ఇది ఎక్కడుంది? సూడోసీలోమేట్స్ అంటే ఉంది. కానీ అది ఫాల్స్ క్యావిటీ. అది ఎక్కడుంది అంటే మనకి ఈ ఎక్టో అండ్ ఎండోడర్మ్స్‌కి మధ్యలో మీసోడర్మ్ ఉంది గదా! సో, ఆ మీసోడర్మ్‌లో ఏదో మొత్తం సీలోమ్ అనేది ఫార్మ్ అవ్వకుండా మీసోడర్మ్‌లో మనకి చిన్న చిన్న రింగ్స్ లాగా అంటే కంప్లీట్‌గా కాకుండా చిన్న చిన్న రింగ్స్ లాగా ఫార్మ్ అయిందనమాట. అయితే అది మీసోడర్మ్‌లో మనకి చూడడానికి సీలోమ్ లాగే కనిపిస్తుంది. కానీ అది సీలోమ్ కాదు. ఓకే. అయితే అది సూడో సీలోమేట్. ఓకే. నెక్స్ట్ ఎనెలీడాకొచ్చేసరికి ఇవి సీలోమేట్స్. ఇక్కడ చూడండి 3 టైప్స్ ఆఫ్ సీలోమ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఏసీలోమేట్, నెక్స్ట్ సూడోసీలోమేట్ అండ్ సీలోమేట్. యాక్చువల్‌గా అనలీడ్స్ ఆర్ ది షైజోసీలోమ్స్ అంటే ట్రూ సీలోమేట్స్ అని. ఓకే. సో, దీస్ ఆర్ సీలోమేట్స్. ఓకే. ఈ సీలోమ్ ఎక్కడుంటుందంటే ఎక్టోడర్మ్‌కి, ఎండోడర్మ్‌కి మధ్యలో మీసోడర్మ్ ఉంది గదా! సో, ఆ మీసోడర్మ్ మొత్తం క్యావిటీ లాగా ఫార్మ్ అయిపోతుంది. సో, దాన్నే మనం సీలోమ్ అంటాం. ఓకే. ఆ సీలోమ్‌లోనే ఇప్పుడు మనకు కావాల్సిన ఆర్గాన్స్ అన్నీ ప్లేస్ అయ్యి ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ హాబిట్ అండ్ హాబిటాట్ ఎక్కడెక్కడ ఉంటాయి? ప్లేటిహెల్మిన్స్ చూడండి. ప్లేటిహెల్మిన్స్ అంటే ఎవరు? ఫ్లాట్ వార్మ్స్. ఓకే. ఇవి మెయిన్‌లీ ఎక్వాటిక్ అంటే వాటర్‌లో ఉండేవి. వెదర్ దే మే బి ఇన్ ఫ్రెష్ వాటర్ ఆర్ ఇన్ సీ ఆర్ మెరైన్ వాటర్స్. ఓకే. నెక్స్ట్ ఎండోపారాసైట్స్. ఎండోపారాసైట్‌కి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు? టేప్ వార్మ్ చెప్పుకోవచ్చు. ఎండో అంటే ఏంటి? లోపల. పారాసైట్ అంటే ఒకళ్ళ మీద పడి తింటూ వాళ్ళకి డిసీజ్ కాజ్ చేసేదాన్ని మనం మనం ఎండోపారాసైట్ అంటాం. అయితే ఈ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి ఎండోపారాసైట్స్ అన్నమాట. ఎక్కడుంటాయి అవి మన ఇంటెస్టైన్స్‌లో ఉంటాయి. ఓకే. సమ్ ఆర్ ఫ్రీ లివింగ్. కొన్నేమో ఫ్రీగా ఉంటాయి.
అంటే ఏంటి? ఫ్రీ లివింగ్ అంటే అవి దేని మీద ఆధారపడవు. వాటికి ఒక హోస్ట్ అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ రౌండ్ వార్మ్స్‌కొచ్చేసరికి అక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్. ఇవి అక్వాటిక్ నీళ్ళలో ఉన్నాయి. ప్లస్ టెరెస్ట్రియల్ అంటే ఏంటి? నేల మీద గూడా ఉన్నాయి. కొన్ని ఫ్రీ లివింగ్. కొన్నేంటి వాటికి హోస్ట్ అవసరం లేదు. అయితే కొన్ని పారాసైటిక్. పారాసైటిక్ అంటే ఇప్పుడు మన కడుపులో ఇంటెస్టైన్స్‌లో ఉంటాయని చెప్పుకున్నాం గదా! రౌండ్ వార్మ్స్. సో, దే ఆర్ పారాసైటిక్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. యానిమల్స్ అంటే మనం గూడా వస్తాం. ఓకే. నెక్స్ట్ ఎనిలీడా. ఎనిలీడా వచ్చేసరికి దీనికో స్పెషల్ పేరుంది. ఏంటి అంటే సెగ్మెంటెడ్. సెగ్మెంట్స్ అంటే ఏంటి? చిన్న చిన్న నొక్కులని. అవునా? సో, ఈ నొక్కులంటే ఏంటి? రింగ్డ్ వార్మ్స్. ఈ రింగ్స్ అంటే ఏంటి? బాడీ మొత్తం మీరు గనక పైనుంచి చూస్తే అవి రింగ్స్ లాగా ఉంటాయన్నమాట మనకి. అన్నీ ఒక రింగ్స్ అన్నీ తీసుకొచ్చి ఒక పెద్ద పురుగుని చేస్తే ఎట్లా ఉంటుంది? అలా ఉంటాయన్నమాట. సో, దీస్ ఆర్ కాల్డ్ యాస్ రింగ్డ్ వార్మ్స్. ఓకే. ఆర్ సెగ్మెంటెడ్ వార్మ్స్. ఓకే. అయితే ఇందులో హ్యాబిటాట్ చూడండి. దీస్ ఆర్ టెరెస్ట్రియల్. నేల మీద ఉంటాయి. అండ్ ఫ్రెష్ వాటర్ ఆర్ మెరైన్. ఫ్రెష్ వాటర్ అంటే అక్వాటిక్. ఫ్రెష్ వాటర్ ఆర్ మెరైన్ రెండిట్లో ఉండగలుగుతున్నాయి. నెక్స్ట్ ఫ్రీ లివింగ్ ఆర్ పారాసైటిక్. కొన్ని ఫ్రీగా అంటే ఏంటి? హోస్ట్ అవసరం లేకుండా బతుకుతాయి. కొన్నేమో పారాసైటిక్ అంటే ఏంటి? వేరే యానిమల్స్‌లో గాని, ప్లాంట్స్‌లో గాని ఇవి పారాసైట్‌గా ఉంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ప్లేటిహెల్మిన్స్‌కొచ్చేసరికి డైజెస్టివ్ సిస్టమ్ చూడండి. ఇన్‌కంప్లీట్. అంటే ఏంటి? దీనికి ఓన్లీ ఒక ఓపెనింగ్ మాత్రమే ఉంది. ఓకే. అది అందుకని దీన్ని మనం ఇన్‌కంప్లీట్ అన్నాం. నెక్స్ట్ రౌండ్ వార్మ్స్‌కొచ్చేసరికి కంప్లీట్‌గా ఉంది. అంటే ఏంటి? దీంట్లో మౌత్ ఉంది. యానల్ పోర్స్ అంటే యానస్ కూడా ఉంది. ఓకే. ట్యూబ్యులర్. ఇది చూడడానికి ఎలా ఉంటుంది? ఈ రౌండ్ వార్మ్ మనకి పొడుగ్గా, సన్నగా ట్యూబ్‌లాగా ఉంటుందన్నమాట. ఓకే. వాటర్ పైప్ ఎలా ఉంటుందో రౌండ్ వార్మ్ గూడా అలాగే ఉంటుంది. పైప్ ఎలా ఉంటుంది? రౌండ్‌గా ఉంటుంది గదా! ఓకే. ఎలిమెంటరీ క్యానల్ విత్ వెల్ డెవలప్డ్ మస్క్యులర్ ఫారింగ్స్. ఎలిమెంటరీ క్యానల్ అంటే ఇక్కడ కంప్లీట్ అంటున్నాం కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్‌ని మనం ఇక్కడ ఒకటే చెప్పుకోవాలి. ఏంటి అంటే దాన్ని ఎలిమెంటరీ క్యానల్ అనాలి. మౌత్ టు యానస్ ఈస్ ది ఎలిమెంటరీ క్యానల్. ఓకే. అయితే ఈ ఎలిమెంటరీ క్యానల్ కూడా వెల్ డెవలప్డ్ విత్ మస్క్యులర్ ఫారింగ్స్. ఫారింగ్స్ చాలా చాలా చక్కగా డెవలప్ అయ్యి ఉందంట. అది గూడా ఏంటి? మస్క్యులర్ ఫారింగ్స్ అంటే చక్కగా అందులో అది తిన్న ఫుడ్‌ని అరిగించడానికి మనకి చక్కగా అంటే ఒక ప్యాసేజ్ అన్నమాట అది ఫారింగ్స్ తెలుసుగా మీకు? సో, ఈ ఫారింగ్స్ అనేది ఒక ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ కూడా గట్టిగా ఉంది. మస్క్యులర్‌గా ఉంది. ఓకే. వెల్ డెవలప్డ్ మస్క్యులర్ ఫారింగ్స్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది ఆహ్, ఎన్ రౌండ్ వార్మ్స్. ఓకే. నెక్స్ట్ ఎనలీడా. ఈ ఎనలీడాలో కూడా మనకి 2 ఉన్నాయి. ఏంటవి? మౌత్ అండ్ యానస్ ఉంది. కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లేటిహెల్మిన్స్‌కొచ్చేసరికి ఇక్కడ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది యాబ్సెంట్. ఓకే. నెక్స్ట్ రౌండ్ వార్మ్స్‌లో యాబ్సెంట్. సర్క్యులేటరీ సిస్టమ్ యాబ్సెంట్. రౌండ్ వార్మ్స్‌లో యాబ్సెంట్. రెస్పిరేటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ మనకి ఈ రెండిట్లో కూడా లేదన్నమాట. ఓకే. అయితే మనకి పొరిఫెరా దగ్గర నుంచి రౌండ్ వార్మ్స్ అంటే ఆస్కల్మెంతిస్ ఆర్ నెమటోడా అంటాం దీన్ని మనం. ఓకే. ఈ నెమటోడా వరకు కూడా మీకు రెస్పిరేటరీ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్స్ అనేవి కంప్లీట్‌గా యాబ్సెంట్. ఓకే. నెక్స్ట్ ఆస్కల్ అంటే గట్ అని. ఓకే. మిన్స్ అంటే వార్మ్స్ అని. సో, ఈ ఆస్కల్మిన్స్ అంటే గట్ వార్మ్స్ ఆర్ ఇంటెస్టైనల్ వార్మ్స్ అని. ఓకే. నెక్స్ట్ ఎనలీడాలో చూడండి. ఎనలీడాలో ఇక్కడ మనకి క్యుటేనియస్ రెస్పిరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎనలీడా వచ్చేసరికి మనకి ఎర్త్‌వార్మ్ వస్తుంది. అవునా? సో, ఎర్త్‌వార్మ్ క్యుటేనియస్ రెస్పిరేషనేగా. దాని బాడీ ద్వారా అది రెస్పైర్ చేస్తుందనమాట. కొన్నిటికేమో బ్రాంకియల్. ఓకే. అంటే గిల్స్ అనమాట. గిల్ రెస్పిరేషన్ ఉంటుంది. అంటే ఏంటి ఇవి వాటర్‌లో ఉండే వాటికి. కొన్ని చెప్పుకున్నా గదా! పైన టెరెస్ట్రియల్ ఉన్నాయి. కొన్నేమో వాటర్‌లో ఉండేవి ఉన్నాయి. సో, కాబట్టి వాటర్‌లో ఉండేవేమో గిల్ రెస్పిరేషన్ చేస్తాయి. అదే నేల మీద ఉండేవి క్యూటేనియస్ అంటే స్కిన్ ద్వారా రెస్పైర్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ సర్క్యులేటరీ సిస్టమ్ యాబ్సెంట్. తర్వాత ఎనలీడ్స్‌లో వచ్చేసరికి క్లోజ్డ్ టైప్. అంటే క్లోజ్డ్ టైప్ అంటే ఏంటి? ఓపెన్ అంటే ఏంటి? హీమోసీల్. అంటే బాడీలో మొత్తంలో ఒక క్యావిటీ ఉంటుంది. అంటే బాడీలో ఉన్న ఓపెన్ ఏరియా మొత్తంలో బ్లడ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం హీమోసీల్ అంటాం. అయితే మన బాడీలో ఎలా ఉంటుంది? అన్ని క్లోజ్డ్ బ్లడ్ వెసెల్స్ ఉంటాయి. ఓన్లీ దాంట్లో మాత్రమే బ్లడ్ అనేది ఫ్లో అవుతుంది. అవునా? అయితే ఎనలీడ్స్‌లో గూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్‌వార్మ్ తీసుకోండి. ఎర్త్‌వార్మ్‌లో హార్ట్ ఉందిగా ఏమ్మా? అయితే హార్ట్‌కి మనకి ఇక్కడ ఏట్రియా కూడా ఉంటాయి. అవునా? అంటే బ్లడ్ వెసెల్స్ ఉన్నాయి. సో, బ్లడ్ వెసెల్స్ ఉన్నాయి కాబట్టి బ్లడ్ అనేది ఎక్కడ ఫ్లో అవుతుంది? ఓన్లీ ఇన్ బ్లడ్ వెసెల్స్.
కాబట్టి ఇక్కడ బాడీ క్యావిటీలోకి బ్లడ్ అనేది రావట్లేదు కాబట్టి, దాన్ని మనం క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. ఓకే. ఓపెన్ అంటే ఏది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాక్రోచ్‌లో చూడండి. మొత్తం మనకి అది హీమోసీల్. బాడీ మొత్తంలో ఫ్లో అవుతూ ఉంటుంది. దానికి ఒక హార్ట్ అనేది లేదు. కాబట్టి దాన్ని మనం ఓపెన్ టైప్ అనొచ్చు. దీన్ని క్లోజ్డ్ టైప్ అంటాం. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది రీప్రొడక్షన్. రీప్రొడక్షన్‌లో చూడండి. ఇక్కడ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. ఎలా? ఏసెక్షువల్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్స్ 2 ఉన్నాయి. అయితే ఏసెక్షువల్ వచ్చేసరికి ఫ్రాగ్మెంటేషన్. అంటే ఏంటి? ముక్కలవ్వడం ద్వారా జరుగుతుంది. ఒక్కొక్క ముక్క మళ్ళీ ఒక న్యూ ఇండివిడ్యువల్ లాగా ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ హెర్మాఫ్రోడైట్. హెర్మాఫ్రోడైట్ అంటే ఏంటి? బోత్ ది సెక్సెస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది సింగిల్ ఆర్గానిజం. సింగిల్ ఆర్గానిజం అంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ఆర్గన్స్ అనేవి 2 ఒకే ఆర్గానిజంలో ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది? ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. డెవలప్‌మెంట్ ఈస్ ఇండైరెక్ట్. ఈ డెవలప్‌మెంట్ గురించి చెప్పుకోవాలి. ఏంటి అంటే, ఇక్కడ మనకి డెవలప్‌మెంట్ అనేది డైరెక్ట్, ఇండైరెక్ట్ అని 2 ఇస్తున్నాడు. అయితే ఎలా? ఇప్పుడు ప్లేటీహెల్మిన్స్ కానీ, యాస్కల్మిన్స్ కానీ ఇక్కడ మీకు ఇందులో మూడిట్లో చూడండి ఒకసారి. ఇందులో ఏమో డెవలప్‌మెంట్ ఈస్ ఇండైరెక్ట్ అన్నాడు. మిగతా రెండిట్లో ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ అన్నాడు. ఇండైరెక్ట్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఆర్గానిజం అది పుట్టిన దగ్గర నుంచి పెద్దయ్యే మధ్యలో అంటే అడల్ట్‌గా మారే మధ్యలో దానికి కనుక లార్వల్ స్టేజెస్ అనేవి యాడ్ అయితే, లార్వల్ స్టేజెస్ అనేవి ఉంటే, దాన్ని మనం ఇండైరెక్ట్ డెవలప్‌మెంట్ అంటాం. లేకపోతే డైరెక్ట్ డెవలప్‌మెంట్ అంటాం. ఓకే. అయితే మనకి ప్లేటీహెల్మిన్స్‌లో ఏంటి? లార్వల్ స్టేజెస్ ఉన్నాయి. కాబట్టి ఈ డెవలప్‌మెంట్ అనేది ఇండైరెక్ట్‌గా ఉంది. సో, మెనీ లార్వల్ స్టేజెస్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ యాస్కల్మిన్స్‌లో చూడండి. ఇక్కడ మనకి రీప్రొడక్షన్ వచ్చేసరికి డయీషియస్. ఇక్కడ ప్లేటీహెల్మిన్స్‌లోనేమో బోత్ ది సెక్సెస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది వన్ ఆర్గానిజం అయితే, యాస్కల్మిన్స్‌లో మేల్ వార్మ్, ఫీమేల్ వార్మ్ 2 ఉంటాయి. ఫీమేల్ వార్మ్ కొద్దిగా పొడుగ్గా ఉంటుంది మేల్ వార్మ్ కన్నా కూడా. ఓకే. నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఈస్ ఇంటర్నల్. ఇందులో కూడా ఇంటర్నలే ప్లేటీహెల్మిన్స్‌లో, ఇక్కడ యాస్కల్మిన్స్‌లో కూడా ఇంటర్నలే. ఓకే. నెక్స్ట్ డెవలప్‌మెంట్ ఈస్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఇది ఈ డెవలప్‌మెంట్ గురించి చెప్పుకోవాలి అంటే ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ అని ఇచ్చాడు గదా! సో, డైరెక్ట్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? లార్వల్ స్టేజెస్ కనుక లేకపోతే డైరెక్ట్ డెవలప్‌మెంట్. లార్వల్ స్టేజెస్ గనక ఉంటే ఇండైరెక్ట్ డెవలప్‌మెంట్. ఓకే. అయితే నెక్స్ట్ ఎనెలిడాలో చూడండి సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎర్త్ వార్మ్స్ అండ్ లీచెస్ ఆర్ మొనీషియస్. ఎర్త్ వార్మ్‌లో మనకి ఆహ్, క్యూటెల్లమ్ ఉంటుంది గదా! ఓకే. దాంట్లో ఏంటి అంటే మీకు మేల్ అండ్ ఫీమేల్ సెక్షువల్ ఆర్గాన్స్ ఉంటాయి ఆ సెగ్మెంట్స్‌లో. ఓకే. అయితే ఏ ఈ రీప్రొడక్షన్ అనేది ఇంటర్నల్‌గా దాంట్లోనే జరిగిపోతుంది. నెక్స్ట్ లీచెస్‌లో కూడా అంతే. నీరిస్ ఈస్ డయీషియస్. నీరిస్ అంటే ఏంటి? సాండ్ వార్మ్ అంటాం నీరిస్ అంటే. ఈ సాండ్ వార్మ్ వచ్చేసరికి మీకు 2 అంటే మేల్ వార్మ్ ఉంటుంది. ఫీమేల్ వార్మ్ ఉంటుంది. డెవలప్‌మెంట్ ఈస్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఈ డెవలప్‌మెంట్ వచ్చేసరికి కొన్ని వాటిల్లోనేమో కొన్నేమో డైరెక్ట్‌గా అడల్ట్స్ అలాగా మారిపోతున్నాయి. కొన్నేమో లార్వల్ స్టేజెస్ వచ్చి ఆ తర్వాత అడల్ట్స్ అవుతున్నాయి. ఓకే. నెక్స్ట్ యూనిక్ ఫీచర్స్ చూడండి. ఏమున్నాయి యూనిక్ ఫీచర్స్ మనకి ఈ ప్లేటీహెల్మిన్స్‌లో? ఇక్కడ అన్‌సెగ్మెంటెడ్ డార్సోవెంట్రల్లీ ఫ్లాటెండ్ బాడీ. అన్‌సెగ్మెంటెడ్ అంటే ఏంటి? టేప్ వార్మ్ తెలుసుగా మీకు? మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. చూడడం అంటే మనకి టెక్స్ట్ బుక్స్‌లో గాని, ఎక్కడైనా ఒక గూగుల్‌లో పిక్ కానీ చూసే ఉంటారు. టేప్ వార్మ్ అంటే ఏం లేదు. మనకి టేప్‌లాగా పొడుగ్గా ఉంటుంది. దాంట్లో సెగ్మెంట్స్ అనేవి ఏమీ ఉండవు. అందుకే దీన్ని మనం అన్‌సెగ్మెంటెడ్ అంటున్నాం. ఓకే. సెగ్మెంట్స్ అంటే ఏం లేదు. నొక్కుల్లాంటివి ఏమీ ఉండవనమాట. నెక్స్ట్ డార్సోవెంట్రల్లీ ఫ్లాటెండ్. డార్సోవెంట్రల్లీ అంటే ఏంటి? డార్సల్ సైడ్, వెంట్రల్ సైడ్ 2 దానికి మనకి పొట్ట, వీపు ఎలా ఉంటాయో దానికి కూడా డార్సల్ సైడ్, వెంట్రల్ సైడ్ 2 ఉంటాయి. ఓకే. అంటే చూడ్డానికి 2 పక్కల ఒకేలా ఉండదనమాట. కాబట్టి డార్సోవెంట్రల్లీ ఫ్లాటెండ్ బాడీ. ఫ్లాట్ అంటే ఏంటి? పల్చగా రిబ్బన్‌లా ఉంటుందనమాట. సో, దాన్ని మనం ఫ్లాటెండ్ బాడీ అంటాం. ఎక్సెప్ట్ టేప్ వార్మ్స్. అదే తీసేసాడా? సో, ఓకే. టేప్ వార్మ్‌లో ఏంటి అంటే 2 వైపులా మనకి ఒకేలా ఉంటుంది. కొన్నిట్లో, కొన్నిట్లో అంటే ఎగ్జాంపుల్
ఓకే. ఓకే. ఇది చూద్దాంలే. అన్‌సెగ్మెంటెడ్ డార్సోవెంట్రల్లీ ఫ్లాటెండ్ బాడీ. సరే కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే మనకి ఫ్లాట్ వార్మ్స్‌లో టేప్ వార్మ్ కూడా వస్తుంది గాబట్టి, దాన్ని మనం అన్‌సెగ్మెంటెడ్ డార్సల్లీ వెంట్రడే డార్సోవెంట్రల్లీ ఫ్లాటెండ్ బాడీ అని గూడా చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ టేప్ వార్మ్స్. ఓకే. నెక్స్ట్ ఎక్స్‌క్రీషన్ అండ్ ఆస్మోరెగ్యులేషన్. వాట్ ఈస్ ఎక్స్‌క్రీషన్? ఎక్స్‌క్రీటింగ్ ఔట్ ఆఫ్ ది ఎక్స్‌క్రీటింగ్ ఔట్ ది వేస్ట్ మెటీరియల్ త్రూ యానస్. ఓకే. అయితే ఇక్కడ యానస్ లేదు మనకి. అవునా? ఓన్లీ మౌత్ మాత్రమే ఉంది. అండ్ ఆస్మోరెగ్యులేషన్ మెయింటైనింగ్ ఆఫ్ వాటర్ బ్యాలెన్స్ ఇన్ ది బాడీ అకార్డింగ్ టు ది ఎన్విరాన్మెంట్ బై ఫ్లేమ్ సెల్స్ ఫోటోనెఫ్రీడియా. ఈ నెఫ్రీడియా అనేవి ఏంటి అంటే ఎక్స్‌క్రీషన్‌కి పనికొస్తాయి. ప్రైమరీలీ ఆస్మోరెగ్యులేషన్‌కి. అంటే ఏంటి బాడీలో వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి. సెకండరీలీ ఎక్స్‌క్రీషన్‌కి. రెండిటికి పనికొస్తున్నాయి. ఏవి? ఈ ఫ్లేమ్ సెల్స్ అనేవి. వాటిని మనం అవి ఎక్కడున్నాయంటే ఫోటోనెఫ్రీడియాలో ఉన్నాయి ఫ్లేమ్ సెల్స్ అనేవి. ఈ ఫ్లేమ్ సెల్స్‌లో సీలియా ఉంటాయి. దే బ్రష్ ఔట్ ది వేస్ట్స్. ఓకే. Cilia are nothing but hair-like structures. ఓకే. పారాసైట్స్ హ్యావ్ హుక్స్ అండ్ సక్కర్స్. ఈ టేప్ వార్మ్ కానీ ఇంకేమైనా తీసుకోండి. దీంట్లో టేప్ వార్మ్స్ ఉన్నాయి. లివర్ ఫ్లూక్స్ ఉన్నాయి. ఓకే. ప్లనేరియా ఉంది. ఓకే. అయితే ఇవన్నీ కూడా ఏంటి అంటే మీకు ఆహ్, పారాసైట్స్ లాంటివి. అయితే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి మనకి టేప్ వార్మ్ తీసుకోండి. దానికి హుక్స్ అండ్ సక్కర్స్ ఉంటాయి. ఎక్కడ? తలలో. ఆ హుక్స్ అండ్ సక్కర్స్ దేనికి పనికొస్తాయంటే ఇంటెస్టైన్‌లో ఇప్పుడు మనకి వేస్ట్ మెటీరియల్ పోతుంది అంటే అది గూడా వెళ్ళిపోతుంది గదా! దాంతో పాటు. కానీ అలా వెళ్ళట్లేదు. ఏం చేస్తుంది? అది అక్కడే ఇల్లు కట్టుకొని ఉంటుంది. ఎలా అంటే ఆ హుక్స్ అండ్ సక్కర్స్ తోటి ఇంటెస్టైన్‌లో ఉన్న ఆ సబ్‌స్ట్రేటమ్‌ని అది అతికిచ్చేస్తుందనమాట ఆ హుక్స్ తోటి. ఓకే. సక్కర్స్ అంటే ఏం లేదు. అవి అడ్సార్ప్షన్‌కి పనికొస్తాయి. అడ్సార్ప్షన్ అంటే ఏంటి? అతుక్కోవడానికి. ఓకే. సో, అడ్సార్ప్షన్‌కి పనికొస్తున్నాయి. ఆ తర్వాత ఇంటెస్టైన్‌లోంచి మైక్రోవిలీలోంచి అది దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నిటిని లాగేసుకుంటూ ఉంటుంది. ఓకే. సమ్ అబ్సార్బ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ది హోస్ట్ త్రూ దేర్ బాడీ సర్ఫేస్. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ దానిదే. ఓకే. ఈ హుక్స్ అండ్ సక్కర్స్ వచ్చేసరికి మనకి టేప్ వార్మ్‌లోనే ఉంటాయి. ఓకే. అయితే ఈ అన్‌సెగ్మెంటెడ్ డార్సోవెంట్రల్లీ ఫ్లాటెండ్ బాడీ వచ్చేసరికి ప్లనేరియాకి చెప్పుకోవచ్చు మనం. ఎక్సెప్ట్ టేప్ వార్మ్. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి యాస్కల్మెన్స్. ఇవి రౌండ్ బాడీడ్ వార్మ్స్. ఇది చూడ్డానికి పొడుగ్గా వాటర్ పైప్‌లా ఉంటుంది గదా! వాటర్ పైప్‌ని మనం కట్ చేస్తే ఎలా ఉంటుంది? రౌండ్‌గా ఒక సర్కిల్ కనిపిస్తుంది. అవునా? మామూలుగా చూస్తే అది పొడుగ్గా సిలిండ్రికల్ షేప్‌లో ఉంటుంది. ఓకే. అయితే ఈ వార్మ్స్ కూడా అలాగే ఉంటాయి. బాడీ ఈజ్ సర్క్యులర్ ఇన్ క్రాస్ సెక్షన్. అదే ఇచ్చాడు. బాడీ ఈజ్ సర్క్యులర్ ఇన్ క్రాస్ సెక్షన్. క్రాస్ సెక్షన్ అంటే ఏంటి? అడ్డంగా కట్ చేసినప్పుడు అది రౌండ్‌గా ఉంటుంది. నెక్స్ట్ సింకైటియల్, ఎపిడెర్మిస్, థిక్ క్యూటికిల్. ఇక్కడ మీకు క్యూటికిల్ అనేది బాగా థిక్‌గా ఉంది. సింకైటియల్ అంటే ఏంటంటే ట్రాన్స్‌పరెంట్ ఎపిడెర్మిస్ అనేది కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ యాన్ ఎక్స్‌క్రీటరీ ట్యూబ్ టు రిమూవ్ బాడీ వేస్ట్ త్రూ ఎక్స్‌క్రీటరీ పోర్. ఎక్స్‌క్రీటరీ ట్యూబ్ అనేది ఒకటుంది. ఏంటి అది? ఎక్స్‌క్రీటరీ ట్యూబ్ టు రిమూవ్ వేస్ట్ త్రూ ది ఎక్స్‌క్రీటరీ పోర్. ఎక్స్‌క్రీటరీ పోర్ అంటే ఏముంటుంది మనకి? యానస్ తప్ప. ఓకే. సో, ఇందులో కంప్లీట్‌గా ఉంది గదా! మనకి డైజెస్టివ్ సిస్టమ్. కాబట్టి మౌత్ నుంచి ఫుడ్ తీసుకుంటే యానస్ ద్వారా వేస్ట్ అనేది రిమూవ్ చేసేస్తుంది. ఓకే. నెక్స్ట్ సెక్షువల్ డైమార్ఫిజం. సెక్షువల్ డైమార్ఫిజం అంటే ఏంటి? చూడ్డానికి మనకి ఈ 2 మేల్ అండ్ ఫీమేల్ వార్మ్స్ ఒకేలా ఉండవు. ఓకే. అయితే ఫీమేల్స్ వచ్చేసరికి మనకి చాలా పొడుగ్గా ఉంటాయి. మేల్స్ వచ్చేసరికి ఆహ్, చిన్నవిగా అంటే ఫీమేల్స్ కంటే చిన్నవిగా ఉంటాయన్నమాట. ఓకే. ఇక్కడ దీన్నే మనం సెక్షువల్ డైమార్ఫిజం అంటాం. ఓకే. నెక్స్ట్ మార్ఫిజం అంటే ఏంటి? మార్ఫాలజీ చూడ్డానికి వేరు వేరుగా ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం సెక్షువల్ డైమార్ఫిజం అంటున్నాం. సింకైటియల్ ఎపిడెర్మిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఇవి మనకి ఎపిడెర్మల్ సెల్స్ అనేవి ఎప్పుడు పలచగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే, ఇందులో ఈ ఎపిడెర్మల్ సెల్స్ అన్నీ కూడా ఒక మాస్ ఆఫ్ టిష్యూ లాగా ఏర్పడి, దాంట్లో సైటోప్లాజంలోకి అన్ని న్యూక్లియై వచ్చేస్తాయి. అంటే ఇదొక మల్టీ న్యూక్లియేట్ కండిషన్ అన్నమాట. ఓకే. అందుకే ఇక్కడ మీకు థిక్ క్యూటికల్ ఉంది దాని పైన. దాని ప్రొటెక్షన్ కోసం. ఓకే. దాన్ని మనం సింకైటియల్ ఎపిడెర్మిస్ అంటాం. అంటే ఏం లేదు ఇక్కడ ఉన్న టిష్యూలో ఉన్న సెల్స్ అన్నీ కూడా
వాటి మధ్యలో ఆ సెప్టాస్ ఉండవు. అడ్డుగోడలు ఉండవు. టిష్యూ మొత్తం ఒకటే బంచ్ ఆఫ్ ఏరియాలా ఉంటుంది. దాంట్లో మనకి ఉన్న సైటోప్లాజంలో ఉన్న ఒక్కొక్క సెల్‌లో ఉన్న న్యూక్లియస్‌లన్నీ ఇప్పుడు విడిపోతున్నాయి గదా! అవన్నీ ఒకే చోటకొచ్చేస్తున్నాయి. సో, మల్టీ న్యూక్లియేట్ కండిషన్ అనేది ఫార్మ్ అవుతుంది. దాన్ని మనం సింకాటికల్ ఎపిడెర్మిస్ అంటాం. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ సారీ ఎనెలీడా. ఈ ఎనెలీడాలో వచ్చేసరికి సెగ్మెంటేషన్ లైక్ రింగ్స్ కనిపిస్తాయి. ఓకే. లాంగిట్యూడ్ బాడీ వచ్చేసరికి లాంగ్‌గా ఉంటుంది. సర్క్యులర్ మజిల్స్ ఉంటాయి వాటికి. హెల్ప్ ఇన్ లోకోమోషన్. ఇక్కడ మీకు లాంగిట్యూడినల్ సెగ్మెంటేషన్ లైక్ రింగ్స్ ఉన్నాయి. అవునా? సెగ్మెంట్స్ ఉన్నాయి బాడీ మొత్తం రింగ్స్ లాగా. ఇక్కడ మీకు 2 రకాల మజిల్స్ ఉన్నాయి. ఏంటవి అంటే లాంగిట్యూడినల్ అండ్ సర్క్యులర్ మజిల్స్. ఇక్కడ లాంగిట్యూడినల్ అండ్ సర్క్యులర్ మజిల్స్ రెండిట్లో లాంగిట్యూడినల్ మజిల్ ఏమో లోకోమోషన్‌లో పనికొస్తే, సర్క్యులర్ మజిల్స్ ఏంటంటే కాంట్రాక్షన్‌లో పనికొస్తాయి. ఓకే. కాంట్రాక్ట్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్ళడానికి పనికొస్తాయి. లోకోమోటరీ ఆర్గన్స్ ఆర్ సీటే ఇన్ ఎర్త్‌వార్మ్. లోకోమోటరీ ఆర్గనల్స్ ఏంటి? నడవడానికి, అయి పాకుడు పోవడానికి ఎర్త్‌వార్మ్‌లో సీటే ఉన్నాయి. మరి ఈ నీరిస్ తర్వాత జూలస్‌లో వీటిలో ఏమున్నాయంటే పారాపోడియా వాటి కాళ్ళనమాట. ఓకే. ఇవున్నాయి. ఎక్స్‌క్రీషన్ బై నెఫ్రీడియా. ఎక్స్‌క్రీషన్ దేనితో చేస్తున్నాయి ఇవి? నెఫ్రీడియా ద్వారా చేస్తున్నాయి. ఓకే. పెయిడ్ బై గ్యాంగ్లియా కనెక్టెడ్ బై లేటరల్ నర్వ్స్ టు ఏ డబుల్ వెంట్రల్ కార్డ్. అయితే ఈ నెఫ్రీడియాకి ఈ నర్వ్స్ అన్నీ ఎలా కనెక్ట్ అయ్యున్నాయంటే, ఒక పెయిర్డ్ గ్యాంగ్లియా కనెక్టెడ్ బై లేటరల్ నర్వ్స్ టు ఏ డబుల్ వెంట్రల్ కార్డ్. ఒక డబుల్ వెంట్రల్ కార్డ్‌కి ఒక పెయిర్డ్ గ్యాంగ్లియా, పెయిర్డ్ అంటే ఏంటి? 2 గ్యాంగ్లియాలు కనెక్ట్ అయ్యున్నాయి. వేటికి? వేటి ద్వారా కనెక్ట్ అయ్యున్నాయి? కనెక్టెడ్ బై లేటరల్ నర్వ్స్. లేటరల్ నర్వ్స్ ద్వారా డబుల్ వెంట్రల్ కార్డ్‌కి కనెక్ట్ చేయబడ్డాయి. ఓకే. ఇది ఇలా గుర్తుండదు. డైరెక్ట్‌గా ఇది చదివేసుకోండి. పెయిర్డ్ గ్యాంగ్లియా కనెక్టెడ్ బై లేటరల్ నర్వ్స్ టు ఏ డబుల్ వెంట్రల్ కార్డ్. ఓకే. 3 పదాలు. నెక్స్ట్ థర్డ్ వన్ ఎనెలీడాలో వచ్చేసరికి జాయింటెడ్ ఎనెలీడా అయిపోయింది కదా! నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండమ్మా ఇక్కడ. ఇక్కడ మీకు టేప్ వార్మ్ ఇందులో మనం ఇవన్నీ కూడా ఏవి టీనియా సోలియం కానీ, ఫేషియోలా గానీ, ప్లనేరియా గానీ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ డెవలప్‌మెంట్‌నే చూపిస్తున్నాయి. అంటే ఏంటి? వీటన్నిటికి కూడా మనకి లార్వల్ స్టేజెస్ ఉన్నాయి. ఓకే. టీనియా సోలియం అంటే టేప్ వార్మ్. ఫేషియోలా అంటే లివర్ ఫ్లూక్. ఈ లివర్ ఫ్లూక్ వచ్చేసరికి ఇందులో ప్రైమరీ హోస్ట్, ఇంటర్మీడియేట్ హోస్ట్, తర్వాత టెర్షియరీ హోస్ట్, సెకండరీ హోస్ట్ ముగ్గురున్నారు. ఎవరు అంటే ప్రైమరీ హోస్ట్ వచ్చేసరికి స్నేయిల్, నత్త. సెకండరీ ఇంటర్మీడియేట్ హోస్ట్ వచ్చేసరికి షీప్. ఇది షీప్‌ని బాగా వాడుకుంటుందనమాట. ఆ తర్వాత మ్యాన్‌లోకొస్తుంది. లివర్ ఫ్లూక్ అంటే అది లివర్‌లోకొచ్చి, ఆ లివర్‌లో ఉన్న సెల్స్ అన్నిటిని ఇన్ఫెక్ట్ చేస్తుందనమాట. ఓకే. దీన్ని మనం ఫేషియోలా హెపాటికా అంటాం. ఓకే. నెక్స్ట్ ప్లనేరియా. ఈ ప్లనేరియా వచ్చేసరికి దీనికి రీజనరేషన్ కెపాసిటీ ఎక్కువ. ఓకే. దాన్ని మనం అది మీకు ఏసెక్షువల్ రీప్రొడక్షన్ చూపిస్తుంది. దాన్ని మనం ఫ్రాగ్మెంట్స్‌గా కట్ చేసినా కానీ ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ నుంచి ఒక్కొక్క అడల్ట్ అంటే అడల్ట్ ప్లనేరియా అనేది డెవలప్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఈ యాస్కల్మెన్స్‌లో చూడండి. ఆస్కారిస్ రౌండ్ వార్మ్, ఎన్సైలోస్టోమా హుక్ వార్మ్, ఊకరేరియా ఫైలేరియల్ వార్మ్. ఫైలేరియా తెలుసుగా? ఫైలేరియా ఫీవర్. ఓకే. ఇవి ఈ రౌండ్ వార్మ్ కానీ, హుక్ వార్మ్ కానీ, ఫైలేరియా వార్మ్ కానీ ఇవి అన్నీ కూడా లార్వల్ స్టేజెస్‌ని చూపిస్తున్నాయి. కాబట్టి వీటి డెవలప్‌మెంట్ అనేది ఇండైరెక్ట్. ఓకే. నెక్స్ట్ తర్వాత ఎనెలీడాలో చూడండి ఒకసారి. ఎర్త్ వార్మ్ ఒకటి, లీచ్ ఒకటి. ఈ రెండిటికి లార్వల్ ఫార్మ్స్ అనేవి లేవు. ఎర్త్ వార్మ్‌కి హిరుడినేరియాకి అంటే బ్లడ్ సకింగ్ లీచ్‌కి ఈ రెండిటికి లార్వల్ ఫార్మ్స్ లేవు. కాబట్టి వాటిలో డెవలప్‌మెంట్ ఎలా ఉంటుంది? డైరెక్ట్‌గా. నెక్స్ట్ వచ్చేసరికి నీరి శాండ్ వార్మ్. ఎక్వాటిక్ పారాపోడియా ఫర్ స్విమ్మింగ్. ఓకే. ఇది శాండ్ వార్మ్ నీరిస్ అనేది ఎక్వాటిక్ ప్లస్ టెరెస్ట్రియల్ రెండిట్లోనూ ఉంటుంది. సో, వీటికి ఏమున్నాయి? పారాపోడియా అది టెరెస్ట్రియల్‌గా ఉంటే ల్యాండ్ మీద ఉంటే నడవడానికి. లేదు ఎక్వాటిక్‌గా ఉంటే అంటే నీళ్ళల్లో ఉంటే స్విమ్ చేయడానికి. ఓకే. కింద చూడండి మీకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాడు. డైషియస్. డైషియస్ అంటే ఏంటి?
సెక్సెస్ ఆర్ సెపరేటెడ్. డై అంటే 2 అంటే అర్థం చేసుకోవాలి ఇంకా. 2 వేరు వేరు ఆర్గానిజమ్స్‌లో మనకి మేల్ అండ్ ఫీమేల్ సెక్సెస్ అనేవి ఉన్నాయి అని. ఓకే. డైఈషియస్. మొనీషియస్ అంటే ఏంటి? 2 ఒకే దాంట్లో ఉన్నాయి. ఒకే దాంట్లో ఉన్నాయని చెప్పడానికి మొనీషియస్. సెక్షువల్ డైమార్ఫిజం అంటే చూడ్డానికి 2 మేల్ అండ్ ఫీమేల్ ఆర్గానిజమ్స్ అనేవి ఒకేలా ఉండవు. సో, మార్ఫలాజికల్ డిఫరెన్సెస్ ఆర్ సీన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్. ఓకే. నెక్స్ట్ ఆర్థ్రోపోడా ఈస్ ద లార్జెస్ట్ ఫైలమ్. ఓవర్ 2/3 ఆఫ్ ఆల్ నేమ్డ్ స్పీషీస్ ఆర్ ఆర్థ్రోపోడ్స్. ఇక్కడ యానిమల్ కింగ్డమ్‌లో ఉన్న 2/3 మూడో వంతు ఆర్గానిజమ్స్ అన్నీ కూడా మనకి ఆర్థ్రోపోడాలోనే ఉన్నాయి. కాబట్టి ఆర్థ్రోపోడా ఈస్ ద లార్జెస్ట్ ఫైలమ్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్. ఓకే. ఇదమ్మా క్లాసు. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఆర్థ్రోపోడా తర్వాత ఇంకేమున్నాయి? మొలస్కా, ఎకినోడెర్మిటా ఈ 3 చెప్పుకుందాం.